యా ఓకే గైస్, మీ ఇంట్రడక్షన్ చెప్పండి వన్ బై వన్. విష్ణు, మీరు చెప్పండి. విష్ణు, మీ పేరు? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. యా హలో. చెప్పండి విష్ణు, వినపడుతుంది, చెప్పండి. చెప్పండి. చెప్పండి విష్ణు, వినపడుతుంది. ఓకే. మ్మ్. ఆలగడ్డ, కర్నూలు డిస్టిక్. యా ఓకే, డన్ విష్ణు, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు శ్వేతమ్మ, మీరు చెప్పండి. మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డిస్టిక్. హలో, మా శ్వేత వినపడుతుందా? హలో, హలో, మా శ్వేత, మీ వాయిస్ వినిపించట్లేదు. మీ వాయిస్ వినిపించట్లేదమ్మా. ఓకే, నెక్స్ట్ ధరణి, మీ డీటెయిల్స్ చెప్పండి. హాయ్ అండి, చెప్పండి. కడప. యా, బీకామ్ కంప్లీట్ అయిందా? బీఎస్సీ కంప్లీట్ అయిందా? యా ఓకే అమ్మా, డన్. నెక్స్ట్ స్వర్ణ, మీరు చెప్పండి అమ్మా. యా నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే, సో మీ ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వేత, మీ వాయిస్ సరిగా చూసుకోండి కొంచెం. ఓకే అమ్మా, ఓకే, డన్, థ్యాంక్ యూ. యా ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. సో నా పేరు లోకేష్ అండి. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను 2017లో. సో యాక్చువల్గా నేను బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, ఎల్పిఓ అండ్ టాలీ, అంటే టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. అంటే లైక్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి కదా, త్రూ అవుట్ ఇండియా వైజ్ నేను ఎక్కడైనా వెళ్ళి ట్రైనింగ్ చేయొచ్చు అనమాట స్టూడెంట్స్కి. ఓకే, పిఎంకేకే సెంటర్స్ అంటారు, ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్లలో వర్క్ చేస్తాను అనమాట. సో టోటల్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ఫీల్డ్ మీద. మోర్ దాన్ 2000 మెంబర్కి నేను ట్రైనింగ్ చేస్తున్నాను నా 6 years ఎక్స్పీరియన్స్లో. సో అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి, టీచర్స్ కూడా నేను క్లాసెస్ ఆల్రెడీ చెప్పున్నాను. విత్ టెక్నికల్ సపోర్టర్గా, టాలీ ట్రైనర్గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా కూడా వర్క్ చేశాను. సో ఫ్యూచర్ మైండ్ సొల్యూషన్స్ కావచ్చు, అండ్ సింక్రోసర్ గ్లోబల్ సొల్యూషన్స్ కావచ్చు. ప్రజెంట్ నిహార్ స్కిల్ మల్టీ సెంటర్లో నేను వర్క్ చేస్తున్నాను. సో నా లొకేషన్ వచ్చేసి కడప అండి. సో లైక్ న్యూ అప్లికేషన్స్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. ఓకేనా? సో డన్. సో ఇది మన యొక్క ఛానల్, టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. దీంట్లో చూసినట్లయితే మీరు మ్యాక్సిమం టోటల్ టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది. ఓకేనా? సో డన్. సో మనకి కోర్స్ డీటెయిల్స్ వస్తే, కోర్స్ వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ. సెక్టార్ చూసుకుంటే ఎంఎస్ఎంఈ, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. సో త్రూ అవుత్ ఇండియా మనకి మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే లార్జ్ స్కేల్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. ఇండియా ఏంటంటే, సో ఇండియాలో ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఒక లెవెల్లో జరుగుతాయి. అందుకుగాను ఈ టాలీ ప్రైమ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అదే లార్జ్ స్కేల్ అయితే కన్నా ఎస్ఏపిని యూజ్ చేస్తాం, ఎస్ఏపిని. ఓకే, మన కోర్స్ కంటెంట్ చూస్తే, ఇక్కడ మనకి కోర్స్ కంటెంట్ చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓరియో ఆఫ్ జిఎస్టీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి మన యొక్క కోర్స్ ట్రైనింగ్లో ఉంటుంది. మనకి డ్యూరేషన్ వచ్చేసి 40 days ఉంటుందండి. 40 days, జస్ట్ ఓన్లీ 40 days ఉంటుంది. సో తర్వాత మన యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనకి టాలీ నేర్చుకోవాలి
అన్నప్పుడు, టాలీలోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు మినిమం అంటే మినిమం అకౌంటింగ్ గురించి తెలిసి ఉండాలి. బేసిక్స్, మినిమం బేసిక్స్ మనకు తెలిసి ఉండాలి. సో అందుకోసం మనకి స్టార్టింగ్ 3 days బేసిక్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఏంటి, అకౌంట్స్ అంటే ఏంటి, సో తర్వాత టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమున్నాయి. మా మ్యూట్లో పెట్టుకున్నామా శ్వేతనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మ్యూట్ తీసి మాట్లాడండి, ఓకే. సో తర్వాత అకౌంటింగ్ రూల్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఏంటి, అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి. ఇవి మినిమం బేసిక్స్. అది కామర్స్ అయినా నాన్ కామర్స్ అని ఎవరైనా కావచ్చు. ఇవి మినిమం బేసిక్స్ అనేది మనం స్టాండర్డ్స్గా చెప్పాలి. సో అవి చెప్పిన తర్వాతనే మనం టాలీలోకి ఎంటర్ అవుతాం. సో ఆ టాలీలోకి ఎంటర్ అయినప్పుడు టాలీ అంటే ఏంటి, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్స్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను. సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు ప్రొవైడ్ చేస్తాను. త్రూ అవుట్ ఇండియా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఒక ఐడి వస్తుంది, ఆ ఐడి నువ్వు ఎక్కడ టైప్ చేసుకున్నా నీ పేరు మీద సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. సో ఇది మన ఓన్లీ మన ఛానల్ ద్వారానే ప్రొవైడ్ చేస్తాం. రిమైనింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఇది రిమైనింగ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లలో వాళ్ళ ఇన్స్టిట్యూట్ పేరు మీద ఇస్తారు, కానీ ఇది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి మీకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత జిఎస్టీ. ఇప్పుడు మనం టాలీ తెలుసుకున్నాం, బాగుంది. టాలీ తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మినిమం జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి, అవి టాలీలో ఎలా పోస్ట్ చేయాలి అనేది తెలుసుకుంటాం. లైక్ డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డీలర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, జిఎస్టీ 1 అంటే ఏంటి, జిఎస్టీ 2 అంటే ఏంటి, జిఎస్టీ 3B అంటే ఏంటి, జిఎస్పి అంటే ఏంటి, ఇవన్నీ కూడా హోల్ మన యొక్క ట్రైనింగ్లో 40 days డ్యూరేషన్లో మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? యా, డన్. సో ఇది అండి, మీకు మీ పేరు మీద నేను టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళకి డబ్బులు పే చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక లింక్ మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్పోర్ట్ అవి 2 మీకు మెయిల్ పంపిస్తారు. ఇలా పోర్టల్ మీకు వస్తుంది సపరేట్గా. దీంట్లో మీకు 9 టెస్టులు ఉంటాయి. అవి మీరు ప్రాక్టీస్ చేసుకొని వాటిని క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా రాసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి టోటల్గా. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో తర్వాత సెమినార్ ఆన్ టాలీ ప్రైమ్. టాలీ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు. అంటే మనకి ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇది మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అదే అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుంది, జనవరి 1 నుంచి 31 డిసెంబర్కి అది ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది యుఎస్ఏది. ఎందుకంటే ఇండియాను బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళ టోటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ రూల్స్ ఫాలో అవుతూ వస్తున్నాం మనం ఇప్పటికి కూడా. కాబట్టి మనకు సంవత్సరం మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్, ఈ సంవత్సరం అయితే 2022. ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ 2023కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటారు దీన్ని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో మనము డేట్ వైజ్గా మంత్ వైజ్గా మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, పర్చేజ్ అని, సేల్ అని, ఎక్స్పెన్స్ అని, ఇన్కమ్స్ అని, ఓకేనా, తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని, ఇలాంటివి వెళ్ళి ఏమి జరిగినా ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్ జరిగింది ఆ డేట్ వైజ్గా మనం ఏం చేస్తామంటే ఎంట్రీస్ అనేది పాస్ చేసుకుంటాం. మంత్ వైజ్ డేట్ వైజ్. అప్పుడు మంత్ వైజ్ మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్నే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ లీనియర్ లైన్ యార్డ్ అంటే ఒక సంవత్సరం మొత్తం బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరగంగా ఎండ్ ఆఫ్ ది మంత్ 31 మార్చ్కి మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అని తెలుసుకోవడానే టాలీ అంటారు. ఇంకా ప్రైమ్ అంటారా, వాళ్ళు శతం అంటే సంవత్సరం మారే కొద్దీ పేర్లు మార్చుకుంటూ వస్తారు. సో టాలీ ERP9 అది ఒక వర్షన్, టాలీ ప్రైమ్ ఒక వర్షన్. అంటే ఏంటి, 10 ఏళ్ళకి ఒకసారి ఒక నేమ్ మార్చుకుంటూ వస్తారు, వాళ్ళకి ఏది బాగా అనిపిస్తే అది. ఓకే,
టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది ప్రజెంట్. ఓకే, అసలు టాలీ అంటే ఏంటి అని చూసుకుంటే మన బిజినెస్లో 3 రకాల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. 1 సర్వీస్ ట్రాన్సాక్షన్, 2 ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్, 3 మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్సాక్షన్స్. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుందండి? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి చెప్పండి, ఎనీబడి. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పండి అమ్మా. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? దీంట్లో బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారుగా, చెప్పండి. ఎలాంటి ఆర్గనైజేషన్స్లో సర్వీస్ జరుగుతుంది చెప్పగలరా? వెరీ గుడ్. ఇంకా ఇండస్ట్రీస్ లైక్ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్. ఓకేనా? ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. అంటే ఏంటి? లిమిటెడ్ ప్రాఫిట్. ఇప్పుడు నీకు ఏదైనా ఒక వస్తువు, ఒక దోశ రెస్టారెంట్కి వెళ్ళారు, ఒక దోశ తినాలనుకున్నారు, 50 రూపాయలు ఉంటుంది. 50 రూపాయలు ఇచ్చి ఆ దోశ తిని వెళ్ళిపోతారు. అక్కడ లిమిటెడ్ ప్రాఫిట్. ఓకే, హాస్పిటల్ వెళ్తారు, డాక్టర్కి ఫీజు కడతారు 200 300. మీకు ఏదో డిసీజెస్ ఏమైనా ఉంటే అవి చూపించేసుకుని ట్యాబ్లెట్స్ తీసుకుని వెళ్ళిపోతారు. లిమిటెడ్ ప్రాఫిట్. దాన్ని సర్వీస్ ఓరియంటెడ్ అంటాం. కాలేజీకి వెళ్తారు, కాలేజ్ ఫీజు 10,000 ఉంటుంది, అది కట్టేస్తారు, 1 ఇయర్ వరకు నీకు చదువు చెప్తారు. సో అది మనకి సర్వీస్ అవుతుంది. కానీ ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్గా 1 టైప్ ఆఫ్ బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్. అంటే ఏంటి? ఇప్పుడు నేను మొబైల్ షాప్ పెట్టుకున్నా, మొబైల్స్ 10 రకాల మొబైల్స్ కొంటా బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళి. సో 10,000 కొంటా. నేను దాన్ని 15,000కి అమ్ముకుంటా మార్కెట్లో, లేదంటే 20,000కి అమ్ముకుంటా. అక్కడ ఏంటి? ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఇన్వెంటరీ అంటారు. నువ్వు మొబైల్ షాప్ అని పెట్టుకో, ఫర్నిచర్ షాప్ అని పెట్టుకో, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అని పెట్టుకో, లేకపోతే ఏదైనా లేకుంటే క్లాత్ మార్కెటింగే పెట్టుకో, ట్యాబ్లెట్స్ అని పెట్టుకో, నీ ఇష్టం. అక్కడ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఇన్వెంటరీ అంటారు. సో ఇవన్నీ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసి మన బిజినెస్ మార్కెట్లో అమ్మటం. ఇప్పుడు క్లాత్ మార్కెటింగ్ ఉందండి, క్లాత్స్ ఉన్నాయి. ఆ క్లాత్ ఏంటి? దాని క్లాత్ తయారు చేయాలి అంటే నీకు థ్రెడ్ కావాలి, బటన్స్ కావాలి, క్లాత్ కావాలి. ఇవన్నీ తెచ్చి ఒక ప్రోడక్ట్గా తయారు చేసి, సో 4-5 రకాల ప్రోడక్ట్లు తయారు చేసి, షర్ట్లు రకరకాల డిజైన్లు తయారు చేసి వాటిని ప్రాఫిట్కి మార్కెట్లో అమ్ముకుంటాం. ఇది 1 టైప్ ఆఫ్ బిజినెస్. సో ఇవన్నీ కూడా మనం టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో మన యొక్క బిజినెస్లో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా? దీన్నే టాలీ అని చెప్తాము. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా గైస్? ఎనీ డౌట్స్? యా, అర్థం అవ్వకుండా అడగండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. నెక్స్ట్ మనకు టాలీ ప్రైమ్కి ముందు టాలీ ERP 9 ఉండేది. టాలీ అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటాం. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? సంస్థ, కంపెనీ, ఇండస్ట్రీ, ఆర్గనైజేషన్, ఇవన్నీ ఎంటర్ప్రైజెస్. రిసోర్స్ అంటే నీ బిజినెస్ ఎలాంటి టైప్ ఆఫ్ నేచర్ సంబంధించిన రిసోర్స్. ఆ బిజినెస్ నువ్వు చేయాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలా నీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలి అనేదే ERP. ఇంకా 9 అంటారా? వర్షన్స్. ఇప్పుడు మనకి మొబైల్లో ఎలాంటి వర్షన్స్ వస్తున్నాయి? కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ, సరిలేని ఫీచర్స్ మొబైల్స్ అన్ని పక్కకు పడేస్తూ కొత్త కొత్త డిజైన్స్తో వస్తున్నాయి. అంటే ఏంటి? న్యూ వర్షన్స్ అప్డేట్ చేయడం, దాన్ని వర్షన్ అంటాం. అలాగా టాలీ ERP 9 అనేది అక్కడి వరకు వచ్చి ఆపేశారు. సో టాలీ 9 తర్వాత 18 అని పెట్టాలనుకున్నారు. 18 అని పెట్టాలని ఆలోచించినారు, కానీ పెట్టకుండా మళ్ళీ దాన్ని ప్రైమ్గా మార్చారు. సో దాన్ని మనం 9 అంటాం. ఈ 9 వరకు ఎలా వచ్చాయనేది ఫర్దర్ స్లైడ్స్లో మీతో డిస్కస్ చేస్తాను. తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మన ఇండియాలో బెంగళూరులో ఉంది లొకేషన్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1986లో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు దీని పేరు ఏంటి? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో తర్వాత 1999లో దీని పేరు మార్చారు టాలీ సొల్యూషన్స్గా. పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసేసి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. దీని యొక్క వెబ్సైట్ ఏంటి? www.tallysolutions.com. సో మనకు టాలీ వాళ్ళు ఎలాంటి వర్షన్ రిలీజ్ చేసినా మీరు చూసుకోవాల్సింది ఈ వెబ్సైట్లో.
సో గవర్నమెంట్ ఎలాంటి న్యూ ఫీచర్స్ జిఎస్టీకి సంబంధించి ఏవైనా పెట్టింది అంటే ఫస్ట్ ఎవరికి ఇంటిమేషన్ చేస్తుంది గవర్నమెంట్? సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఇంటిమేషన్ చేస్తుంది. ఒక 34 సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఇండియా మొత్తం హోల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఆ కంపెనీ వాళ్ళకు ముందే చెప్తుంది జిఎస్టీలో ఇలాంటి మార్పులు తెస్తున్నాము, మీరు మీ యొక్క సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసుకోండి అని. ఎందుకంటే గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది ఆ సాఫ్ట్వేర్స్ నుంచే మనం పంపిస్తున్నాం. అందుకోసమే వాళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ వెబ్సైట్లోకి వెళ్తే మన సాఫ్ట్వేర్ సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. మీరు కూడా మీ సిస్టమ్స్లో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఏదైనా అప్డేషన్స్ వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళి అప్డేషన్ చేసుకోవాలి. చెప్తాను ఎలా అనేది. తర్వాత వర్షన్స్. ఫస్ట్ వర్షన్ ఏంటి? 1988లో వచ్చింది, పెట్రానిక్స్ అకౌంటింగ్. మన క్యాలిక్యులేటర్ ఎలా యూజ్ చేస్తున్నామో అలా యూజ్ చేసేవాళ్ళం ఫస్ట్ వర్షన్లో. తర్వాత 1991లో టాలీ 3.12 బుక్ కీపింగ్, టాలీ 4.5 అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాకప్. బుక్ కీపింగ్ అంటే ఏంటి? మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటినీ కూడా మనము బుక్ కీపింగ్ అంటే బుక్లో రాసుకునే వాళ్ళం. ఓకే. సో తర్వాత ఏం చేశారు? అదే ఇయర్లోనే ఆ డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. సో ఆ సర్వీస్ ఓరియంటెడ్ అన్నీ కూడా మనము ఆ బుక్స్లో కాకుండా ఆ ఫ్యూచర్ అంటే ఒక వర్షన్ మార్చిన తర్వాత దాంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఓకే. తర్వాత 1998లో టాలీ 5.4. సో సర్వీస్ ఓరియంటెడే కాదు, ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు అండ్ ఇన్వాయిస్ను కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ 1998 అనే వర్షన్లో తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క వర్షన్స్లో సరిలేని ఫీచర్స్ అనేవి తీసేస్తూ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ రావడం జరిగింది. ఓకే. తర్వాత 2001 టాలీ 6.3. సర్వీసే కాదు, ఇన్వెంటరీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు అనే ఫీచర్స్ టాలీ 6.3లో యాడ్ చేశారు. తర్వాత 2005 మేజర్ చేంజెస్ వచ్చేసాయి. స్టాచ్యుటరీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా, టాలీ 7.2. ఈ వర్షన్లో ఏంటి? మన ఇండియాలో వ్యాట్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందండి? ఎవరైనా చెప్పగలరా? జిఎస్టీ రాకముందు మనకు వ్యాట్ ఉన్నింది. ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పగలరా ఎనీబడి? రిమైనింగ్ పర్సన్స్ ఎనీ ఐడియా? ఎనీ ఐడియా? కుమార్, ఎనీ ఐడియా? శ్వేత, ధరణి, ఎనీ ఐడియా? ఓకే, గుడ్. సో ఇండియాలో 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ తీసుకొచ్చారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మొబైల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఆంధ్రప్రదేశ్లో 5% ఉంటుంది. అదే ప్రోడక్ట్ కర్ణాటకలో 8% ఉంటుంది, తమిళనాడులో 10% ఉంటుంది. అలా లేకుండా ఇండియా మొత్తం మీద మొబైల్ 29 రాష్ట్రాల్లో ఎక్కడ కొనినా అమ్మినా 1% ఉండాలి అనే ఉద్దేశంతో జిఎస్టీ తీసుకొచ్చారు. సో మనకి వ్యాట్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అని, సేల్ చేసినప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ అనేది పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. అది టాలీ 7.2లో జరిగేది. జిఎస్టీ రాకముందు అంటే 2017 అంతవరకు, జూలై 1, 2017 అంతకు ముందు వరకు మనం వ్యాట్నే యూజ్ చేసేవాళ్ళం. వేరే రాష్ట్రానికి అమ్మినా కొనినా సిఎస్టీ ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటాం. టాలీ వ్యాట్లో ఉన్నప్పుడు. ప్రజెంట్ ఇప్పుడు మన ఇండియాలో లేదు. కొన్ని దేశాల్లో యూటిలైజ్ చేస్తున్నారు, ఖత్తరు, కువైట్, కొన్ని దేశాలు. తర్వాత 2006 టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్ ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. సో ఆ ఇయర్లో మల్టీ లాంగ్వేజ్ అంటే ఏంటి? తెలుగులో కావాలన్నా, హిందీలో కావాలన్నా, తమిళ్లో కావాలన్నా, ఏ దాంట్లో కావాలన్నా రిపోర్ట్ తీసుకునేవాళ్ళు. ఆ వర్షన్లో అలా వచ్చాయి. తర్వాత ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత అతని డీటెయిల్స్ ఎలా మనం మెయింటైన్ చేయాలి అనేది కూడా పేరోల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు టాలీ ప్రైమ్ అనేది, టాలీ ERP9 అనేది ఒక సాఫ్ట్వేర్, దాని నుంచి టాలీ ప్రైమ్ వచ్చింది. అంటే అది మైగ్రేషన్. అంటే టాలీ ERP9లో ఉన్న డేటాను తీసుకుని వెళ్ళి టాలీ ప్రైమ్లోకి మార్చేస్తున్నాం టోటల్గా, దాన్ని మైగ్రేషన్ అంటారు. ఓకేనా? తర్వాత 2009 టాలీ ERP9 రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్. సో నువ్వు నంద్యాలలో ఉన్నావు, కొందరు కడపలో ఉన్నారు, కొందరు హైదరాబాద్లో ఉన్నారు, మీకు డౌట్స్ వచ్చాయి,
నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను యాక్సెస్ తీసుకొని మీ సిస్టాన్ని. మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి టైం వేస్ట్ చేసుకొని లేకుండా మీరు అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. కొన్ని ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ ద్వారా నేను ఇక్కడి నుంచే మీ సిస్టాన్ని ఆపరేట్ చేస్తాను. అది ఎలా? తర్వాత 2017 టాలీ ERP9 రిలీజ్ 6 జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. సో వ్యాట్ వెళ్ళిపోయి టోటల్ డిఫరెన్స్ వచ్చేసింది మన ఇండియాలోకి. ఎప్పుడు? జూలై 1, 2017లో. సో 5% వచ్చాయి. 0%, 5%, 12%, 18, 28. మనం ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్ కూడా ఈ 5 ట్యాక్స్లో ఉంటాయి. ఇండియాలో ఎక్కడ కొనినా అమ్మినా ఇదే పర్సెంటేజ్ ఉండాలి అనే రూల్ తీసుకొచ్చారు జిఎస్టీ. ఓకేనా? సో దాంట్లో మనకి 3 ట్యాక్సెస్ ఉంటాయి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అని. అది ఫర్దర్ మీకు చెప్తాను. సో టాలీ ప్రైమ్ మన ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేశారు? నవంబర్ 9, 2020లో ఫస్ట్ వర్షన్ని రిలీజ్ చేశారు మనకి. ఓకే, ఫౌండర్ ఎవరు ఇక్కడ? శ్యామ్ సుందర్ గోయింకా. ఈయన ఫౌండర్. ఈయన కొడుకు ఈయన భారత్ గోయింకా. ఇలా అప్పట్లోనే మిల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రా మెటీరియల్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. సో అందుకేంటి, అకౌంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే సో మనకు ఒక సాఫ్ట్వేర్ కనబెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశం ఆయనకు రావడం. సో ఆయనకు ఈయన తోడవ్వడం, అలా సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తూ రావడం. ఇప్పుడు భారత్ గోయింకా కొడుకు ఎవరంటే ఈయన తేజస్ గోయింకా. ఈయన ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈయన హయాంలో టాలీ ERP9, ఈయన హయాంలో టాలీ ప్రైమ్. అంటే కొడుకు తీసుకునేసరికి టోటల్ ఫార్మాట్ మార్చేసి కొంచెం సింప్లిఫైడ్ చేశాడు సాఫ్ట్వేర్ని, అంటే ఒక శతకం అయినట్టుగా. సో అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్. సో మనకి ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ టాలీ సొల్యూషన్స్. సో నాస్కామ్ వాళ్ళు కూడా ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ ఇండియా అనేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేసింది ఆయనకు, భారత్ గోయింకాకి. సో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ అనేసి కూడా అప్రూవ్ చేశారు. 2010లో మనకి గోల్డెన్ రెహినా అవార్డు కూడా ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. సో వీళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో సేల్ చేస్తారంటే టాలీ ERP9, టాలీ సర్వర్ 9, షాపర్ 9, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి మార్కెట్లో సేల్ చేస్తారు. TSS అంటే మనము రెన్యువల్ చేపిస్తాం కదా సంవత్సరానికి ఒకసారి, దాన్ని TSS అంటాం. ఒకవేళ వాళ్ళ బిజినెస్కు సంబంధించిన ఫీచర్స్ లేకపోతే టాలీలో ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ చేస్తారు. అంటే ఏంటి, కొన్ని లేని ఫీచర్స్ని వీళ్ళు కొత్తగా కోడింగ్ ద్వారా చేసి ఒక ఫీచర్ని టాలీలో యాడ్ చేస్తారు. దాన్ని ఇంటిగ్రేషన్స్ అంటాం, కస్టమైజేషన్ అంటాం. లేని ప్రోడక్ట్స్ని, లేని ఫీచర్స్ని యాడ్ చేయడాన్ని. ఓకే, తర్వాత వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్. కంపెనీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఏం ఆఫర్ చేస్తుంది టాలీ అనేది చూసుకుంటే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇప్పటి వరకు? ఎనీ డౌట్స్? క్లియర్? హలో, యా డన్. యా, మీకు ఇచ్చే 3 మెటీరియల్స్లో ఫస్ట్ మెటీరియల్ ఏం నేర్పిస్తాను అంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ లెడ్జెస్ అంటే ఏంటి, ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటి, పర్చేజ్ సేల్ అంటే ఏంటి, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజీ అకౌంటింగ్ ఎలా చేయాలి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఇన్వెంటరీని ఎలా క్రియేట్ చేయాలి, వ్యాట్ అంటే ఏంటి, మల్టీ కరెన్సీ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో కవర్ చేస్తాను. సెకండ్ మెటీరియల్లో ప్రొఫెషనల్ విత్ జిఎస్టీ, సర్వీస్ ఎలా చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, పార్ట్నర్షిప్ ఎలా చేయాలి, ఇవన్నీ 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ ఎలా, సేల్స్ ఆర్డర్ ఎలా, గోడౌన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, TDS, TCS, ఇవన్నీ సెకండ్ మెటీరియల్లో కవర్ అవుతాయి. చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది సెకండ్ మెటీరియల్లో. ఇంకా థర్డ్ మెటీరియల్, ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకేనా, ఏ విధంగా పే స్లిప్స్ జనరేట్ చేస్తారు, లోన్స్ ఎలా ఇస్తారు, ఓకే, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, హోటల్లో ఎలా ఎంట్రీస్ పడతాయి, క్లోజింగ్ స్టాక్ కానీ ఓపెనింగ్ స్టాక్ కానీ, ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా థర్డ్ మెటీరియల్లో ఉంటాయి. ఈ 3 మెటీరియల్స్ మీరు నేర్చుకోవాలంటే టాలీకి 99% నేర్చుకున్నట్టే, 1% ఉండదు. ఓకే, ట్యాక్సెస్ సంబంధించి ఏమేమి ఉన్నాయి మార్కెట్లో అంటే వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్లో కొని ఆంధ్రప్రదేశ్లో అమ్మితే ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ పడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో లేదు. TCS ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, ఇది టింబర్, ఓకేనా,
సో తర్వాత టోల్ ప్లాజా, ఓకే, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. కోల్, ఓకే, వాటి మీద. సిఎస్టి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇది వ్యాట్ సంబంధించింది, అవసరం లేదు. టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఇది ఏంటి? సో ఇది ఎప్పుడు పడుతుంది? బిల్డింగ్ రెంట్ల మీద, ఓకేనా. సో తర్వాత ప్రొఫెషనల్ ఫీజుల మీద, ఎంప్లాయీ శాలరీస్ మీద, కమిషన్స్ మీద, హార్స్ రేసెస్ మీద, వీటి మీద ట్యాక్స్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మీద పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ అంటే మనకి స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, వాటి మీద సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. సో అది ఇంకా ఇవన్నీ అదే మీరు మాన్యువల్గా అకౌంట్స్ మెయింటైన్ చేస్తే జర్నలు, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఈ సైకిల్ అంతా మీరు చేసేళ్ళకే కొన్ని నెలలు పడుతుంది. నెల అంటే రోజులు కూడా పడుతుంది, బట్ కంటిన్యూగా కూర్చుంటే మిస్టేక్స్ పోయిందా మొత్తం స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. సో అలా లేకుండా మనకి ఈ సాఫ్ట్వేర్ని కనిపెట్టారు. ఈ సాఫ్ట్వేర్ వల్ల ఏంటి? జస్ట్ ఎంట్రీస్ పాస్ చేస్తే చాలు, లెడ్జెస్ క్రియేషన్ చేసి ఎంట్రీస్ పాస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అవి అన్నీ జనరేట్ చేసుకుంటాయి. ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అన్నీ అవే చేసుకుంటుంది. ఈ ఫీచర్స్ అన్నీ మనకి టాలీలో ఉంటాయి. రిపోర్ట్స్ మనకి మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్ అని, వింగ్స్ అని, ఫ్యాక్ట్ అని ఉన్నాయి. కానీ టాటా అనేది వరల్డ్ వైడ్ ఉంటుంది కంపెనీ. సో కాబట్టి వాళ్ళు టాలీ సాఫ్ట్వేర్ వాడరు, వాళ్ళకే ఓన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. వింగ్స్, ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా. టాలీ అనేది వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే అది చాలా పెద్ద కంపెనీ టాటా అనేది. సో మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్, డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా, లోగో సెట్టింగ్స్, 1,00,000 కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ మనం ఇమీడియట్గా జనరేట్ చేయొచ్చు. చెక్ ఫెసిలిటీ ఉంటుంది, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇవి టాలీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని చెప్పుకుంటాం. ఎక్కడెక్కడ టాలీని యూజ్ చేస్తారు అంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంటింగ్, ఈ ప్లేసెస్లో టాలీని యూజ్ చేస్తారు. క్లయింట్స్, ఎక్కడెక్కడ టాలీని ఉపయోగించే క్లయింట్స్ ఉన్నాయి? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేషన్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, అన్ని ప్లేసెస్లో టాలీని యూజ్ చేస్తారు. సో అది నార్మల్ డెమో. అంటే టాలీ నేర్చుకోవడం వల్ల ఏమేమి చేస్తాం ఎక్కడెక్కడ అనేది ఇది. ఈ జిఎస్టీ అనేది ఒక 1 వీక్ తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ జిఎస్టీ కవర్ అవుతుంది. సో అసలు జిఎస్టీ అంటే ఏంటి అనేది ఇవన్నీ మీకు ఇది ఫర్దర్ క్లాసెస్లో మీకు వస్తాయి, ఇప్పుడే అవసరం లేదు. సో మనకి టాలీ ERP9 ఇలా ఉండేది, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. అదే టాలీ ప్రైమ్కి వచ్చేసరికి టోటల్గా దాని ఫార్మాట్ మారిపోయింది. తర్వాత కంపెనీ క్రియేషన్ ఇలా చేస్తాం. తర్వాత గేట్వే ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనము ఎక్కడికి వెళ్ళి లెడ్జెస్ని క్రియేషన్ చేయాలి అనేది చూస్తాం. తర్వాత ఆ లెడ్జెస్ క్రియేషన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి మనం పర్చేజ్ ఎంట్రీ కానీ, సేల్స్ ఎంట్రీ కానీ పోస్ట్ చేయాలి అనేది వాచెస్. అవన్నీ వేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవాలి. సో పర్చేజ్ ఎంత చేసాం, సేల్ ఎంత చేసాం, మనం ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా ఇక్కడ చూస్తాం. తర్వాత ఇయర్ ఫైనాన్స్, తర్వాత బిజినెస్ మొత్తం చేయంగా సో డెబిట్, క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అయినాయా లేదా, లేకపోతే సస్పెన్స్ అకౌంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ట్రయల్ బ్యాలెన్స్లో చూస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్, ఇయర్ మొత్తం మన బిజినెస్ చేయంగా సో మనకు అప్పులు ఎన్ని ఉన్నాయి, ఓకే, క్యాపిటల్ ఎంత ఉంది, ఆ తర్వాత లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటాం బ్యాలెన్స్ షీట్లో. తర్వాత క్లోజింగ్ స్టాక్, ఇన్వెంటరీ మనం ఎంత పర్చేజ్ చేసాం, ఎంత సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది మనం ఇన్వెంటరీలో చూస్తాం. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ ఉంటుంది. ఇది 0%, ఓకే, ఇలా వస్తుంది. సర్టిఫికేషన్, డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ మీరు ఎక్కడ పోర్టల్లో టైప్ చేసుకున్నా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ ఇది. సో నేను ఇచ్చే సర్టిఫికేట్ మార్కెట్లో ఎవరు కూడా మీకు ప్రొవైడ్ చేయరు, ఏ ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేయరు. ఇది డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్. నార్మల్ కడపలో మామూలుగా సెంటర్స్లో పెట్టుకుంటారు కదా, అలాంటి సర్టిఫికేషన్ కాదు, వాళ్ళు ఇచ్చేది కాదు, డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ఇచ్చేది. చూడండి, టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా, బెంగళూరు.
ఇది మా టాలీ అంటే ఏంటి, టాలీలో మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది మీతో ఈరోజు మీ క్లాస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఎనీ డౌట్స్, ఎనీ యా ఏ రోజు జరిగిన క్లాసు ఆ రోజు మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అంటే మీకు రిలేటెడ్, మీకు చెప్పింది ఇప్పుడు మీ క్లాస్ ఏదైతే చెప్పింటానో ఇదే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటాను. ఓకే, సో అవే లింక్లో వస్తాయి.